థింక్ డిఫరెంట్ అండ్ డూ డిఫరెంట్. నేను ఒక చిన్న మీకు జరిగిన ఒక స్టోరీ చెప్తాను. చెన్నైలో ఒక రెస్టారెంట్‌లో ఏం జరిగిందంటే, ఎక్కడి నుంచో వర్క్ చేయటానికి బతుకు తెరువు కోసం వాళ్ళందరూ అక్కడికొచ్చి రెస్టారెంట్‌లో వర్క్ చేస్తూ ఉన్నారు. వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఒక 10 మంది వర్క్ చేస్తూ ఉంటే సర్వర్స్‌గా హెల్పర్స్‌గా వర్క్ చేస్తూ ఉంటే, ఆ 10 మందిలో ఒకతను మాత్రమే డిఫరెంట్‌గా థింక్ చేస్తూ ఉన్నాడు. ఏం డిఫరెంట్‌గా థింక్ చేశాడంటే, అతను ఆలోచించే విధానం గూడా మనము ఇక్కడికొచ్చాము, మన లైఫ్ స్టైలు ఇలాగే ఒక హోటల్‌లో సర్వర్‌గా ఉంటే ఫర్దర్‌గా మనకి డెవలప్‌మెంట్ ఏముంటుంది అని ఆలోచించి అతను ఏం ఆలోచించాడు, ఏదైనా కొత్తగా నేర్చుకుందామని ఆలోచించాడు. అలా ఆలోచించే విధానంలో ఎక్కడో ఒక దగ్గర జపానీస్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నారని చెప్పి తెలిసింది. ఇతనేం చేశాడంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటే మనకి ఫ్యూచర్‌లో ఏదో ఒక టైంలో వర్కౌట్ అవుతుందిలే అని చెప్పి అతను వెళ్ళి జపాన్ లాంగ్వేజ్ నేర్చుకునే కోర్సులో జాయిన్ అయ్యాడు. మిగతా 9 మంది ఏం చేశారంటే ప్రతిరోజు అతన్ని కిండలు పట్టేయడము, కామెంట్లు చేయడము, ఎగతాళి చేయడము. వాళ్ళనేది ఏందంటే, మన మాతృభాషే ఈ ఏడుపేడేస్తున్నాడు. మళ్ళా జపానీస్ లాంగ్వేజ్ అంట ఇతనికి. ఉన్న లాంగ్వేజ్‌ని శుభ్రంగా వాడయ్యా స్వామి. నువ్వు ఎందుకయ్యా జపానీస్ లాంగ్వేజ్? ఇటువంటి ఇన్సల్ట్సు, అవమానాలు ఒకటి కాదు, 2 కాదు, రోజూ ఉన్నాయి. కానీ అతను ఏం చేశాడంటే, ఒక 3 నెలలు కోర్సు కంప్లీట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా కొద్దిగా ఖర్చయింది. అయినా కూడా వచ్చిన శాలరీలు ఇంటికి కొద్దిగా పంపించుకుంటూ ఖర్చు అక్కడ కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాడు. అది చెన్నై గదా! టూరిస్ట్ ప్లేస్ అందులో కూడా. ఒకసారి ఏం జరిగిందంటే, ఆ రెస్టారెంట్‌కి జపాన్ నుంచి టూరిస్ట్ వాళ్ళొచ్చారు. వచ్చినప్పుడు అక్కడ మేజర్‌గా వాళ్ళతో ఎక్కువగా మాట్లాడింది జపానీస్ లాంగ్వేజ్‌లో ఇతనొక్కడే. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ లాంగ్వేజ్‌లో మాట్లాడి సర్వీస్ కానీ అద్భుతంగా వాళ్ళకి అక్కడ ఏమేమి తింటారో అయన్నీ కూడా జపానీస్ లాంగ్వేజ్‌లో వాళ్ళని 100 ఔట్ ఆఫ్ 1000 టైమ్స్ సాటిస్ఫై చేశాడు. అప్పుడు వాళ్ళు ఏమడిగారంటే, ఇప్పుడు ఏం లేదు, నీకు జపానీస్ తెలుసు, తమిళు తెలుసు, కొద్దో గొప్ప ఇంగ్లీషు కూడా తెలుసు. నువ్వు ఓ పని చెయ్యి, మన జపాన్‌లో అద్భుతమైన రెస్టారెంట్స్ ఉన్నాయి. మనకి ఎన్నో రెస్టారెంట్స్ ఉన్నాయి. నువ్వు నీ దగ్గర పాస్‌పోర్ట్ అయన్నీ రెడీగా ఉంటే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతామని చెప్పారు. వాడుండి, సార్ అన్నీ రెడీగా ఉంది. ఆ తర్వాత వాడిని ఆ హోటలు మానిపించి జపాన్‌కి తీసుకెళ్ళిపోయారు. అక్కడి నుంచి వాడి లైఫ్ ఒక్కసారి టర్న్ అయిపోయింది. అంటే నేనేమంటానంటే, ఎవరికి